హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ రాక్స్. ఈరోజు వీడియోలో బాలి డే 5 వ్లాగ్ షేర్ చేస్తున్నా. ఆల్మోస్ట్ బాలి వీడియోస్ ఇంకా అయిపోయినట్టే. ఇంకొక వీడియో ఉంది. అండ్ ఈరోజైతే మేము హండారా గేట్ అండ్ ఉలుందన్ టెంపుల్ విజిట్ చేయడానికి వెళ్తున్నాము. ఇంకా యాజ్ యూజువల్ మార్నింగ్ హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ చేసి స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ 9-10 లోపు మనం స్టార్ట్ అవ్వాలి. అంటే లేట్‌గా కూడా అవ్వచ్చులే గానీ, లేట్‌గా అయితే మనం అన్ని ప్లేసెస్ కవర్ చేయలేం. కవర్ చేసినా అంత టైం అనేది మనకు ఉండదు కాబట్టి మార్నింగ్ 9-10 అయితే ఆ టైంలో బెటర్. అండ్ హోటల్ నుంచి మినిమమ్ 1 అవర్, 1 ½ అవర్ ఉంటాయి ప్లేసెస్‌కెళ్ళాలి అంటే. సో, కొంచెం బెటర్ ఎర్లీగా స్టార్ట్ అయితే బెటర్. ఇంకా మనకి పాసిబుల్ అవుతే మార్నింగ్ 7, 8కి కూడా మనం స్టార్ట్ అవ్వచ్చు. బట్ మనం డే అంతా ఇంకా డైలీ తిరిగి టైర్డ్ అయిపోయి ఉంటాం కాబట్టి కిడ్స్ ఉంటే మాత్రం కష్టం అంత మార్నింగ్ లేచి స్టార్ట్ అవ్వడం అంటే. అందుకే మేము మాత్రం 9-10 ఆ టైంలో స్టార్ట్ అయ్యేవాళ్ళం ఇంకా డైలీ. సో, ఇంకా కొన్ని కొన్ని ప్లేసెస్ ఎలా అంటే న్యూ సపెనిడాకి వెళ్ళాలంటే మాత్రం మేమున్న హోటల్ నుంచి 4-5 అవర్స్ ఈజీగా టైమ్ స్పెండ్ అవుతది. అందుకోసమని మేము ఆ కొన్ని ప్లేసెస్ అయితే స్కిప్ చేసాము. ఇంకా కిడ్స్ ఉన్నప్పుడు కష్టం కదా! అంత దూరం జర్నీ చేయడం అని మేము మాకున్న హోటల్ దగ్గర నుంచి దగ్గరలో అంటే దగ్గరలో ఏం లేవులే ఇవి కూడా 1 ½ అవర్, 2 అవర్స్ ఉన్నాయి. బట్ ఇంక ఈ ప్లేసెస్ అయినా కవర్ చేయాలి కదా! అని చెప్పేసి మేమింకా మా లిస్ట్‌లో ఇవి పెట్టుకున్నాము. సో, ఇదంతా టెంపుల్ చూస్తున్నారు కదా! టెంపుల్ ఎంట్రన్స్ లోపలికి ఎంటర్ అయ్యాము. సో, ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్తే మనకు మెయిన్ టెంపుల్ అనేది కనిపిస్తుంది. అండ్ ఇక్కడ టెంపుల్ ఆర్కిటెక్చర్స్ గూడా మనకి హిందూస్‌కున్నట్టు కాకుండా కొంచెం హిందూ అండ్ బుద్ధిస్ట్ స్టైల్‌లో ఉన్నాయన్నమాట ఆర్కిటెక్చర్స్. ఈ టెంపుల్ కూడా కొంచెం అలానే అనిపించింది. కానీ టెంపుల్ కన్నా గూడా మెయిన్ ఏంటంటే దాని పక్కన వెదర్, వెనకాల మౌంటైన్స్, మిస్ట్, లేక్ మధ్యలో టెంపుల్ ఉంటుందన్నమాట. సో, అది చాలా బావుంది. అందుకోసమని ఇక్కడికి బాలికొచ్చేవాళ్ళు గూడా మెయిన్‌గా టూరిస్టులు ఇక్కడ లొకేషన్స్ అవన్నీ బావుంటాయి కాబట్టి అంటే వీటిని చూసి జస్ట్ ఒక వాళ్ళకి బ్రీత్ టేకింగ్ లాగా అన్నమాట. వచ్చి ఇంకా కాసేపు రిలాక్స్ అయ్యి అక్కడ ఫోటోస్ దిగి ఎళ్తారు. అందుకే బాలి అనేది మంచి టూరిస్ట్ ప్లేస్‌లాగా గూడా అయిపోయింది చాలా మందికి. అండ్ ఇది ప్లేస్ గూడా చాలా మందికి డ్రీమ్ ప్లేస్ అని చెప్పి నేను ఆల్రెడీ వీడియోలో గూడా చెప్పాను. అంటే చూసిన వాళ్ళకి పెద్దగా ఏం అనిపించకపోవచ్చు. బట్ కొత్తగా వచ్చే వాళ్ళకి, రావాలనుకునే వాళ్ళకి మాత్రం డెఫినైట్‌లీ ఇది సూపర్ ప్లేస్ అని చెప్పొచ్చు. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go through the wastelands, through the అండ్ నెక్స్ట్ హండారా గేట్ విజిట్ చేయడానికెళ్తున్నాము. అండ్ ఒక సజెషన్ ఏంటంటే హండారా గేట్ ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఉలుందాన్ టెంపుల్‌కైతే ఎలాగో వస్తారు గదా! ఇన్‌కేస్ ఉలుందాన్ టెంపుల్ కాకపోయినా దాని సరౌండింగ్స్‌లో ఏమైనా ప్లేసెస్ ఉంటే మీరు ఫస్ట్ హండారా గేట్‌కొచ్చి అక్కడ టికెట్ తీసుకొని దాని తర్వాత ఆ ప్లేసెస్ కవర్ చేయండి. ఎందుకు అంటే మాకు తెలియక మేము ఫస్ట్ ఉలుందాన్ టెంపుల్ విజిట్ చేసిన తర్వాత హండారా గేట్‌కెళ్ళినాము. సో, అక్కడ వెయిటింగ్ అయితే మామూలుగా లేదు. 4 అవర్స్ వెయిట్ చేసాము మేము ఒక ఫోటో తీసుకోవడానికి. అంటే ఇంకా అక్కడ వెయిటింగ్ అనేది ఎంతుందో మీరు అర్థం చేసుకోండి. అంటే మా క్యాబ్ డ్రైవర్ గూడా చెప్పలేదు యాక్చువల్లీ తనకు కూడా తెలీదంట బేసిక్‌గా. మేము అడిగాము. మాకు ముందే చెప్తే మేము ఫస్టే ఇక్కడికొచ్చి అటెళ్ళేవాళ్ళం గదా! అని. సో, తనకి కూడా ఐడియా లేదనండి. మేబీ తను ఆ టైంలో మరి అటెళ్ళాడో లేదో తెలీదు. బట్ మీరెవరైనా హండారా గేట్ విజిట్ చేయాలి అనుకుంటే మాత్రం ఫస్ట్ ఉలుందాన్ టెంపుల్‌కొస్తే మీకు ఎంత లేదు అనుకున్నా ఒక 1 అవర్ టు 1 ½ అవర్ ఈజీగా పడతది టెంపుల్‌లో. మీరక్కడ తిరిగి ఏమైనా తినేసి అవన్నీ చేసేసరికి టైం పడతది కాబట్టి ఫస్ట్ మీరు హండారా గేట్‌కొచ్చి టికెట్ తీసుకొని వేరే ప్లేసెస్ కవర్ చేసి వచ్చేలోపు మీకిక్కడ మీ నంబర్ వస్తదనమాట. మా నంబర్ అప్పుడు 96, 100 వచ్చింది నంబరు. మేమెళ్లి ఇంకిక్కడ కనిపిస్తున్నాయి గదా! చెట్లు అవన్నీ. సో, అక్కడ ఇంకా వెయిట్ చేసాము. కూర్చొని ఇంకా మనం వెయిట్ చేయడమే. సో, మనమెళ్లి ముందు తీసుకోనీకుండదు. సో, అక్కడ ఒక ఫోటో కోసమే అంతమంది వెయిట్ చేస్తారు. ఆ గేట్‌కున్న ఇంపార్టెన్స్ అటువంటిది. అక్కడికెళ్ళాక అనిపించింది ఇంక తప్పదు గదా! ఇంకెలాగో మాకు ఈవినింగ్ అయిపోయింది కాబట్టి ఇంకా మేము గూడా ఇంకా వేరే ఎళ్ళనీకి లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఇంకా డే అయిపోయింది. సో, వేరే ప్లేస్‌కెళ్ళినా ఆ టైంలో చూడలేము కాబట్టి ఇంకా చచ్చినట్టు మేము వెయిట్ చేసామక్కడ. బట్ ఎవరైనా అనుకుంటే మాత్రం ఈ పని చేయండి. మీకు టైం అనేది చాలా సేవ్ అవుద్ది. మేమైతే 4 అవర్స్ మాకు టైం వేస్ట్ అయింది అనిపించింది గానీ బట్ ఓకే. ఉలుందాన్ టెంపుల్ నుండి హండారా గేట్‌కి జస్ట్ ఒక 5 మినిట్స్. అందుకే ఫస్ట్ ఇక్కడ టికెట్ తీసుకొని ఆ టెంపుల్ విజిట్ చేస్తే బెటర్.
అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఇన్‌కేస్ మీరు ఇంకెట్లాగో టైం ఉంది కదా అని చెప్పేసి ఇంకెక్కువ టైం స్పెండ్ చేశారనుకోండి, ఒక్కోసారి చెప్పలేము. నంబర్స్ మనకొచ్చినప్పుడు మధ్యలో ఎవరైనా లేకుండా ఉంటే ఆ నంబర్స్ స్కిప్ అయిపోతాయి గదా! సో, అట్లా మన నంబర్స్ కొంచెం ముందు గూడా రావచ్చు. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా. సో, అందుకోసమని మనం కరెక్ట్‌గా టైం చూసుకొని వస్తే బెటర్. ఇన్‌కేస్ మన నంబర్ మళ్ళీ స్కిప్ అయిపోయి మనం రాలేదనుకో, మళ్ళీ మనం టికెట్ తీసుకొని మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఉండాల్సొస్తది. సో, అది గూడా చూసుకోండి మీరు. అండ్ మనకిక్కడ ఫోటోగ్రాఫర్ ఉంటాడు. సింగిల్, కపుల్ ఫోటోస్ తీస్తాడు అండ్ షార్ట్ వీడియోస్ గూడా తీస్తాడు. ఒక్కొక్కరికి 2-3 మినిట్స్ టైం ఉంటుంది. ఆ టైంలో మనం ఫినిష్ చేయాలి. సో, అందుకోసమని మనకిక్కడ అంత టైం స్పెండ్ చేస్తాము. చూస్తున్నారు గదా! హండారా గేట్. టోటల్‌గా స్టోన్‌తోనే కన్‌స్ట్రక్ట్ చేశారు. బాలీలోనే ది ఫేమస్ గేట్ ఇది. అండ్ ఈ ప్లేస్‌కొచ్చినప్పుడు హండారా గేట్ అండ్ ఉలుందాన్ టెంపుల్‌కొచ్చినప్పుడు మాత్రం వెదర్ చూసుకొనే రండి బెటర్. ఎందుకంటే ఇది కంప్లీట్ ఫారెస్ట్ ఏరియాలో ఉంటుంది కాబట్టి మౌంటైన్స్ వెనకాల మిస్ట్ అదంతా ఉండి మనకి ఫోటోలో గూడా రాదు. అంటే క్లౌడీ డే రోజు మాత్రం ప్లాన్ చేస్తే మనకి ఇంకా వేస్ట్. యాక్చువల్లీ మాకు ముందు రోజు ఉండే ప్లాన్. బట్ ఆ రోజు వెదర్ బాలేకపోవడం వల్ల నెక్స్ట్ డేకి మేము షిఫ్ట్ చేసాము. సో, మీరు వెదర్ చూసుకొనొస్తే చాలా బెటర్ ఈ ప్లేసెస్‌కొచ్చినప్పుడు మాత్రం. అండ్ నెక్స్ట్ అక్కడ అయిపోయిన తర్వాత మేము చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంది అంటే దగ్గరలో దారిలో వెళ్ళేటప్పుడు ఇంక ఇది కూడా కవర్ చేద్దామని చెప్పి ఇక్కడికొచ్చినాము. సో, ఇక్కడ డిఫరెంట్ చాక్లెట్స్ పెట్టారు. కొన్ని మనం ఫ్రీగా శాంపుల్ ట్రై చేయొచ్చు. కొన్ని మనం కావాలనుకుంటే మనం తీసుకోవచ్చు. బట్ పెద్దగా అంత ఏం అనిపించలేదు. జస్ట్ ట్రై చేసాం మేము. సో, మొత్తానికి ఈరోజు బాలి డే 5 వ్లాగ్ అయితే మనది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వ్లాగ్‌లో డే 6 వ్లాగ్ షేర్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేసి షేర్ చేయండి. అండ్ ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ మరో వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.